హాయ్ హలో, నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? హెచ్ఆర్కి వచ్చాను. ఇక్కడ కొరియన్ స్కిన్ పోయింది, కొరియన్ పాలిషింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఏంటి దివ్య ఎక్కడికి వస్తుంది అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, చెన్నై వెళ్ళాను కదా. చెన్నైలో ఇస్కాన్ టెంపుల్ వ్లాగ్ పెట్టాను, ద మెరీనా మాల్ వ్లాగ్ వచ్చింది. తర్వాత ఇంటికి వెళ్ళాలి కదా, సో అందుకు రిటర్న్ జర్నీ అనమాట. సో ట్రైన్లో ఇలా నేను షార్ట్ అప్లోడ్ చేద్దామని చెప్పి తీసిన క్లిప్పింగ్స్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను అనమాట. మీరు కూడా చూసేయండి. ఎలా ఉన్నాయి వ్లాగ్స్, నచ్చుతున్నాయా లేదా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మమ్మీ నాకు కోసం చెన్నై నుంచి చాక్లెట్ తెచ్చింది, డైరీ మిల్క్ వాళ్ళది. నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం తెలుసా. ఇది నాకు ఎప్పుడు చూడలేదు. ఇది బ్రాండ్ అయితే చూసాను, బట్ ఇది ఇట్లాంటిది చూడలే. నాకు ఇష్టమైనది ఇది, నాకు చాలా ఇష్టం. ఫెరారీలో వచ్చేట. ఓ చూడండి, వా ఇదే తిన్నాను కూడా చాలా సార్లు. నేను ఫస్ట్ ఓపెన్ చేయబోయేది ఇది. ఎట్ట ఓపెన్ చేయాలి? ప్యాకింగ్ చూపిమా, ప్యాకింగ్ చూపి. అంత ఎక్సైట్ అవ్వకమ్మా, నాకు ఇష్టం. ఊరికి ఇలా అనగానే వస్తుంది అనుకున్నావా? రాదు. మళ్ళీ ఇక్కడ ఒక సపరేట్ ప్లాస్టర్. నీ దగ్గర చూడలే. ఊరా మాస్, ఇది మాస్ సాయిలు ఇది తేవా, వాటర్ ఇది తేవా, ఇది సిజర్స్. ఏమొస్తుంది కాదు. ఇంతమందికి వచ్చాము. ఎంత ఎగ్జైట్ అవుతున్నారో తెలుసా పిల్లలు చాక్లెట్స్ తెస్తే. అంతే కదండి, అందరికీ చాక్లెట్స్ ఇష్టం ఉంటాయి కదా. సో అలాగా మా పిల్లలు కూడా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టము. ఆ షో అన్బాక్సింగ్ చేస్తూ చెప్తున్నాడు. బ్లింకిట్లో ఆర్డర్ వాళ్ళు తెచ్చుకుంటారు. నేను తీసుకుంటాను. ఇది ప్యాకింగ్ చూద్దాం. ప్యాకింగ్, ఓ వాట్ ప్యాకింగ్. ఇది మన నాకు ఇష్టం. ఇది క్రంచీగా చాలా బాగున్నాయి. వీడు నల్లగా అయిపోతున్నాడు, వీడు తెల్లగా అయిపోతున్నాడు. మళ్ళీ ఏంటి దివ్య ఇక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? ఇది యాక్చువల్గా టచ్అప్కి చేయించుకునేది ఉందన్నమాట. లైక్ ఏంటంటే నేను మైక్రోబ్లేడింగ్ చేయించుకుని దాదాపుగా 45 days అయిపోయింది. ఆల్మోస్ట్ 2 months అవుతుంది అనుకుంటా, మేబీ దగ్గరగా 2 months అవుతుంది. సో టచ్అప్ చేయించుకోవాలి కదా, అందుకోసం అని చెప్పి నేను హెచ్ఆర్కి వచ్చాను. ఇంతకుముందు వ్లాగ్ చూసారు కదా, మైక్రోబ్లేడింగ్ వ్లాగ్. మీరు చూడకపోతే మీరు ఫస్ట్ టైం ఈ వ్లాగ్ చూసే వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, మీరు మైక్రోబ్లేడింగ్ వ్లాగ్ చూసేయండి, ఓకేనా. సో అక్కడ నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. నెల్లూరులో కదా, కొంచెం అంటే మనకు దగ్గరగా మనకు తెలిసిన వాళ్ళు ఇలా చేస్తుంటే కొంచెం భయం ఉండదు కాబట్టి చేయించుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు మైక్రోబ్లేడ్ అన్ని చోట్ల చేస్తున్నారు, కానీ ఇక్కడైతే కొంచెం బాగా అనిపించింది నాకు. అక్క కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి నేను వెళ్ళాను, టచ్అప్ కోసం అని చెప్పేసి. తర్వాత టచ్అప్పే కాదు, హాయ్ హలో,
నేను ఎక్కడికి వచ్చానో తెలుసా, హెచ్ఆర్కి వచ్చాను. ఇక్కడ ఒక కొత్తగా కొరియన్ ప్రోడక్ట్ లాంచ్ అయిందంట. సో అదేంటో చెక్ చేద్దాం అని చెప్పేసి వచ్చాను. ఇది ఏంటంటే గోల్డ్ పాలిషింగ్ క్రీమ్ అనమాట. సో ఇది బిఫోర్ అనమాట, ఆఫ్టర్ లుక్ కూడా చేస్తాను, చూసేయండి. బాయ్. విన్నారా, యాక్చువల్గా కొత్తగా కొరియన్ ప్రోడక్ట్ లాంచ్ చేశారనమాట హెచ్ఆర్లో. సో ఆ ప్రోడక్ట్ ఏంటి లేదు, గోల్డ్ పాలిషింగ్ క్రీమ్ అనమాట. సో ఆ గోల్డ్ పాలిషింగ్ క్రీమ్ని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. దట్ టు కొరియన్ ప్రోడక్ట్స్ ఫస్ట్ టైం. ఆ గోల్డ్ పాలిషింగ్ కూడా ఫస్ట్ టైం అనమాట. నేను ఎప్పుడు ఫేషియల్ పర్సన్ అయితే కాదు, కానీ ఈ మధ్య ఫేస్ కొంచెం పాడైపోతుంది. కాబట్టి పాడైపోవడం మీన్స్ లైక్ బాగా ఎయిర్లో డస్ట్ పొల్యూషన్ వల్ల స్కిన్ బాగా సన్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల మంచిగా డ్యామేజ్ అవుతుంది లైక్ స్కిన్. అందుకోసం అని చెప్పేసి ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ఫెబ్ నుంచి అనుకుంటా, సో ఎవ్రీ 2 months కానీ 1 monthకి ఒకటి ఏదో ఒకటి చేర్చుకుంటూనే ఉన్నాను. బికాజ్ స్కిన్ కూడా ప్రెప్ చేసుకోవడం మంచిది కదా. సో ఒక్కసారి స్కిన్ డ్యామేజ్ అయితే మళ్ళీ తీసుకురావడం, బ్యాక్కి తీసుకురావడం చాలా కష్టం అనమాట. అందుకోసము ఇలా అప్పుడప్పుడు చేర్చుకుంటుంటే గుడ్. ఈ మధ్య నా కోసం నేను టైంని స్పెండ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే ఎప్పుడు ఒకేలాగా అలానే వదిలేయకూడదు కదా. దట్టు నేను 30sకి వచ్చాను. సో 30sకి వస్తే ఇంకొంచెం కేర్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంది, చాలా గ్లోయింగ్గా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి. ఇది నంబింగ్ ప్రాసెస్ అంటారనమాట. సో ఇలా నంబింగ్ చేస్తారు. నంబింగ్ చేసిన ½ an hour తర్వాత మళ్ళీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు అనమాట. ఇంతకుముందు మైక్రో బ్లీడింగ్ ఫస్ట్ టైం చేయించుకున్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. నంబింగ్ అయితే కంపల్సరీ. అక్కడ కూడా అది బాగున్నాను చూసుకో. ఇంతకుముందు ఎలా చేశారో ఇప్పుడు కూడా అంతే అండి. ఫస్ట్ 20 minutes నంబింగ్ పెడతారు. ఆ నంబింగ్ పెడితే లైక్ అనస్టీషియా లాగా. ఆ నంబింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు, మార్కింగ్ అండ్ సేమ్ ఫస్ట్ ఎలా చేస్తారో అలా. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. లైక్ సెకండ్ టైం ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. లైక్ ఇది కూడా 7 days వాటర్ అనేది టచ్ చేయకూడదు అనమాట. తర్వాత అదే ఫేస్ వాష్ చేసుకోకూడదు. థ్యాంక్స్ అక్క, మళ్ళీ సెకండ్ టైం టచ్ అప్కి వచ్చాను. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎప్పుడు రావాలని కోరుకుంటున్నా. ఐబ్రోసే కాదు, లిప్స్ కూడా చేయించుకో. థ్యాంక్ యూ. కొంచెం ఆ కొరియన్ గ్లో కూడా వస్తుంది. కొరియన్ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నానండి. సో అవే యూస్ చేస్తాను, కేఆర్ ప్రోడక్ట్స్ అన్నీ. నేను మళ్ళీ ఇంకో వ్లాగ్లో చూపిస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత అలా మిల్క్ షేక్ చేసుకున్నాను కదా, ఆ వ్లాగ్ కూడా వస్తుంది, చూసేయండి అనమాట. అండ్ అక్క దగ్గర నేను కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాను, ఇంకో వ్లాగ్లో చూపిస్తాను. మొత్తం స్కిన్ కేర్ రొటీన్ తెచ్చుకున్నాను. ఓకేనా. ఏదో చెప్తాడంటండి. యాక్చువల్గా రేపు మదర్స్ డే కదా, మదర్స్ డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అషి అని నేను అడగట్లేదు అనమాట. అషు నన్ను అడుగుతున్నాడు, మమ్మీ నీకు మదర్స్ డేకి నీకేం గిఫ్ట్ వద్దా అని అడుగుతున్నాడు. సో ఏంటి అషు, మదర్స్ డేకి గిఫ్ట్ ఇస్తున్నావా నువ్వు? లేదు. ఎందుకు? సరే ఓకే, ఇస్తా లేకపోతే సర్ప్రైజ్ ఇస్తా. సర్ప్రైజా? మమ్మీకి సర్ప్రైజ్ ఇస్తావా నువ్వు మదర్స్ డేకి? ఏంటో సర్ప్రైజ్ చెప్పంగా. సర్ప్రైజ్ ఎందుకు ఈ రోజు చెప్తారు? సర్ప్రైజ్ చెప్పరు కదా. అవును కదా, మర్చిపోయాను, అడుగుతున్నాను. నాకు తెలుసా అండి ఆ సర్ప్రైజ్ ఏంటో. ఎందుకు ఎలా తెలుసు అంటే, నాకు యాక్చువల్గా ఏదో సంథింగ్ గిఫ్ట్ తెచ్చారు, బట్ ఆ గిఫ్ట్ ని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టారు అనమాట. సో ఫ్రిడ్జ్ చుట్టూ ఎలా తిరుగుతున్నారంటే అలా తిరుగుతున్నారు. సో కాబట్టి నాకు ఏదో సంథింగ్
ఫ్రిడ్జ్లో పెట్టే ఐటమ్, అది ఈటబుల్ ఐటమ్, తినబుల్ ఐటమ్, సారీ తినబుల్ ఐటమ్ అంటే తినే ఐటమ్, తినబుల్ ఐటమ్ మాట్లాడతామా నువ్వు? తినబుల్ ఐటమ్ సరే మళ్ళీ అదే వస్తా ఉంది. తినే ఐటమ్ అయితే ఏదో ఉండిండొచ్చు, అందుకే ఫ్రిడ్జ్ చుట్టూ అలా తిరుగుతా ఉన్నారు అనమాట. మీకు ఒకటి తెలుసా, మా అన్నయ్య వల్ల గిఫ్ట్ పోయింది బట్ దొరికింది. అవునా? ఓ మేబీ అన్నకి దొరికింది, నాకు ఇంకా దొరకలేదు అనమాట. సో మేబీ రేపు మదర్స్ డే కదా, చూద్దాం రేపు ఏం గిఫ్ట్ ఇస్తాడో మా చిన్ని పుట్టి. ఏంటి సాయి నీ సంగతి ఏంటి? ఆడేదో ఫ్రిడ్జ్ చుట్టూ తిరుగుతున్నాడు, నువ్వు దేని చుట్టూ తిరుగుతున్నా? సాయి నాకన్నా హైట్ వచ్చేసాడు అండి, చాలా హైట్ అయిపోయాడు మా సాయి. అందులో ఆగమ్మ కాళ్ళు ఎత్తమాకు, నాకు తెలుసు కాళ్ళు ఎత్తమాకు, కాళ్ళు ఎత్తమాకు అన్నా. యాక్చువల్గా కాళ్ళు ఎత్తుతున్నాడండి, కాళ్ళు ఎత్తకపోతే ఈ హైట్ ఉన్నాడు, కాళ్ళు ఎత్తితే ఇంకా హైట్ ఉన్నాడు. ఎలాగో హైట్ ఉన్నావుగా నువ్వే. హై ఆపు అశ్వి ఇంకా హైట్ చూడండి కింద పడేయడానికి కింద పడేసాడు. అన్న ఏం పడేయలే, నువ్వే ఓవర్ యాక్షన్ చేసి. అన్నయ్య మీకు ఒక తెలుసా గైస్, నేను ఒక గిఫ్ట్ చేస్తా, అన్నయ్య గిఫ్ట్ చేస్తాడు. రేపు పేర్చి ఉండండి, బ్రేకింగ్ న్యూస్. నేను ఒక గిఫ్ట్ చేస్తా, అన్నయ్య గిఫ్ట్ చేశాడు. ఏంటండి బ్రేకింగ్ న్యూస్ అని భయపిస్తున్నాడు అశ్వి? దానికి ఏం చేసి ఇస్తున్నాడు? మమ్మీ ఆల్రెడీ నేను తయారు చేసే క్రాఫ్ట్ అంతా చూసేసింది, అంటే వ్యాపారింగ్ ఎట్టిందో. నా దగ్గరకు వచ్చేసరికి మమ్మీ నీకు ఇది నచ్చిందా, ఈ కొటేషన్ నచ్చిందా, నేను రాసింది నచ్చిందా అని చెప్పి చూపిస్తే తెలియకుండా ఎలా ఉంటదండి? తెలుస్తుంది కదా. సో అలానే తెలిసింది. అన్నయ్య అయితే సపరేట్ రూమ్ కూడా వెళ్ళాడు. అన్నయ్య వల్ల కొంచెం స్పాయిల్ అయిపోయింది. అన్నయ్య వల్ల ఏం స్పాయిల్ అయిపోయింది? యాక్చువల్ గా నెంబర్ 1 షో పీస్. వీళ్ళిద్దరు ఇంతే అండి, టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటాం. ఇద్దరు ఉంటే మాత్రం ఇలానే, నేను ఉంటే మాత్రం టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడతారు, నేను లేకపోతే మాత్రం అసలు ఎంత హ్యాపీగా ఆడుకుంటారో నాకు తెలీదు. మరి అది నేనుంటేనే ఎందుకు అలా చేస్తారో నాకు తెలియట్లేదు. ఈ మధ్య జరుగుతుంది అది, ఇంతకుముందు అలా అసలు అలా లేరు. యాక్చువల్ గా బాగా ఆడుకునే వాళ్ళు, ఈ మధ్య నేనుంటే గొడవ పడుతున్నాను, అందుకే వాళ్ళ కళ్ళ ముందు ఉండట్లేదండి. నేను అలానే హ్యాపీగా ఆడుకుంటారు కదా, నేనుంటే మాత్రం బాగా. మళ్ళీ టచ్ అప్ కి వెళ్ళేసి వచ్చా, అందుకే కొత్తగా. దాని గురించి వీడియో చేసావా? ఫస్ట్ ఏ వీడియో వస్తుంది, ఈ వీడియోనా ఆ వీడియోనా? యాక్చువల్ గా నేను ఇంకా ప్లాన్ చేయలేదు. ఈ వీడియో ఇది ఫస్ట్, ఈ వీడియో అయితే ఐబ్రోస్ అయితే కొత్తగా ఉన్నాయి, బాగున్నాయి కదా. మేబీ ఆ ఫీలింగ్ అంతా అయిపోతే కానీ చెప్పలేదు. నాకేంటో అండి ఈ మధ్య ఇక్కడ బ్లాక్ గా ఇక్కడ అలా వస్తుంది, ఎందుకో తెలియదు కానీ కొత్తగా వాటర్ చేంజ్ వల్ల అలా వస్తా ఉంది అనుకుంటా. మమ్మీ రీసెంట్లీ చెన్నైకి వెళ్ళింది. ఇదండి వాటి వ్లాగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.